గచ్చిబౌలిలో 7 భవనం కూలిన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూలిన బిల్డింగ్కు ఎలాంటి పర్మిషన్లు లేనట్లుగా అధికారులు గుర్తించారు. లోకల్ టౌన్ ప్లానింగ్ అధికారులను మేనేజ్ చేస్తూ ఇల్లీగల్గా బిల్డింగ్ నిర్మించినట్లుగా తేల్చారు. గచ్చిబౌలిలో 7 భవనం కూలిన ప్రదేశాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. భవనాలు అన్ని నాలాలను ఆనుకునే నిర్మించారన్న రంగనాథ్ అంజయ్ నగర్లో ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తామన్నారు. కాసేపట్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రెస్ మీట్ నిర్వహించనుంది. కొండా సురేఖ వ్యవహారంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కొండా సురేఖపై వేటు వేస్తారా, క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ ఎపిసోడ్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కొండా సురేఖ రాజీనామా చేస్తే ఆమె పార్టీలోకి వస్తారా లేదా అనే అంశంపై తర్వాత మాట్లాడతా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జనగామలో చేపట్టిన 48 గంటల రిలే నిరాహార దీక్ష ముగిసింది. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. పార్టీ అధిష్టానం తప్పకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు కన్నీటి మధ్య సొంత ఊళ్లను ఖాళీ చేస్తున్నారు. అయితే ముంపు గ్రామాల ప్రజలకు పూర్తిగా పరిహారం అందించకుండానే బలవంతంగా ఖాళీ చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లండన్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. కేంబ్రిడ్జ్ ప్రతినిధులతో సమావేశమైన సీఎం విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దుపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. పెట్టుబడుల కోసం సీఎంల విదేశీ పర్యటనలను అడ్డుకోవడం సరికాదని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు సీఎం చంద్రబాబు భజన కోసమే పెట్టినట్లుగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెరిగిపోతోందని విమర్శించారు. కర్నూలు జిల్లా హంపి సమీపంలోని తుంగభద్ర నదిలో తల్లి కూతురు గల్లంతయ్యారు. నదిలో ఈతకు వెళ్లి కాలు జారి పడిపోయారు. ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్లో ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. పాలకులను ప్రశ్నించే పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి కీలకమని ఆయన అన్నారు. డిఎస్సీ అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు డిమాండ్ చేశారు. మండలిలో దీనిపై ప్రశ్నిస్తే చర్చకు రాలేకపోయారని విమర్శించారు. కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగించేలా ఉన్న జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా దోతిగూడెంలోని పరిశ్రమలో ప్రమాద స్థలాన్ని అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు. రియాక్టర్లో మరమ్మతులు పూర్తయ్యే వరకు కంపెనీని సీజ్ చేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని యాజమాన్యానికి సూచించారు.